ఎలా ఉంది సార్ మార్కెట్ ఈరోజు? మార్కెట్ ధరలు ఒక రకంగా ఉంది. నీకు హర్యానా అయితేనే ఫ్రీగా 9 నెలలు ఇస్తాయి పాలు. 9 నెలలు ఇస్తాయి హర్యానా అయితే. 10 బర్రెలు పెట్టినామంటే హర్యానావి 16 లక్షలు అవుతాయి. 16 లక్షలు అయినా అంటే నీకు 6 లీటర్లు ఇస్తాయి. ఇప్పుడు 6 లీటర్లు ఇచ్చి తొలి సంవత్సరం ఏం మిగలదు అసలు అవుతుంది. అసలు ఒక సంవత్సరం అస్సలు వచ్చాది కానీ దానా కుట్టి జీతగాళ్ళది నెత్తిన పడతాయి. మళ్ళీ రెండోసారి కట్టించుకొని ఇంతే రెండో టిప్పు ఇన్నాయనుకో మనకు సెకండ్ టిప్పుకు మనకు పాలు చేతికి వస్తాయి, డబ్బు చేతికి వస్తాయి. ఫస్ట్ సార్ పెట్టుబడికే సరిపోతుంది. పెట్టుబడికి అసలు వచ్చాది. దానా కూలీలు మన చేతిలో పడతాయి. 1,60,000 కావాలంటే 9 నెలల పాలకి సరిపోతాయి. అడిగాడికి 1,50,000 లేని హర్యానాకి రావు. 1,60,000 తొలి సంవత్సరం పెట్టినాడంటే ఏం మిగలదు. మళ్ళీ దాన్ని కట్టించుకొని రెండో ఈత మూడో ఈత అంటే పెంచుకుంటూ పోవాలా. ఫస్ట్ 10 పెట్టుకోవాలా, తర్వాత పెంచుకుంటూ అవి కట్టకపోతే మనకు సెకండ్ టిప్పుకు మన కాడ ఇంతాయి. అప్పుడు కొంచెం మిగులుతాయి. అంటే అది కట్టడానికి మళ్ళీ దున్నాలంటే మామూలు దొరికితే మనం పోతును పెట్టుకోవాలా. ఒకదాన్ని 10 కోటి ఉండాలి ఖచ్చితంగా. డాక్టర్కి ఫోన్ చేసే టయానికి రాకపోయినా అనుకో ఏదో పోతుంది. కట్టొచ్చు కట్టకపోవచ్చు. డాక్టర్ అయితే మనకు 10 పోతు ఉండాలి. మంచి పోతు 1,20,000 1,30,000 అయితే హర్యానా సీడ్ అయితే 20 పోతులకు 20 బర్రెలు కూడా ఒకటి సరిపోతుంది. అంటే మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ఎంతో మంది కొత్త వ్యాధులు వచ్చింది. చాలా మంది డైరీ ఫామ్ కొత్తగా నేను కూడా పెట్టినా 2 సంవత్సరాలు శంషాబాద్లో పెట్టినాను. పెంచుకుంటూ పోతున్నాం కానీ ఇప్పటికైతే గిట్టుబాటు లేదు. 2 సంవత్సరాలు పెట్టినా కానీ ఇప్పుడు 5 లీటర్లు ఇచ్చాయి మనకు ఎండకాలం. 10 లీటర్లకు ఇచ్చే మేము ఆడ పోసేది 70 రూపాయలు. 700 నెలకు 20,000 వచ్చేది బర్రెకు. నెలకు వచ్చేది 6 నెలలు ఇచ్చే 1,20,000 వచ్చాయి. 1,50,000 కొంటే మన 1,20,000 వచ్చేది 6 నెలలకు. దానా కనీసం అంటే సగం దానా పోతుంది. బీఆర్ఓనికి 18,000 ఇస్తున్నాం నెలకు. 18,000 గ్యాస్ ఇస్తాం. సరిపోతుంది. అంటే జీతగాలది ఇంకా నెత్తిన పడుతుంది. జీతగాలది పడుతుంది. మళ్ళీ రెండో టిప్పుకు మనకు రెండోసారి ఇంతేనే మనకు ఆదాయం. ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు డైరీ ఫామ్ పెడతారు. అటువంటి వాళ్ళు ఆశకు లోన్ ఇచ్చారని వచ్చి పెడతారు అంతే. ఆశ లోన్ అంటే వడ్డీ ఏముంటుందా? మామూలుగా తక్కువ వడ్డీ ఉంటుంది. సబ్సిడీ ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ సగం పోతున్నాయి. బర్రెలకు లోన్ సబ్సిడీ పోతుంది. వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. లోన్ పడుతుంది కాబట్టి సగం డబ్బులే కాబట్టి గిట్టుబాటు అవుతుంది. అది బ్యాంకులో కట్టవచ్చు నిదానంగా. ఎప్పుడోసారి వడ్డీ లేని తక్కువ 50 పైసలు వడ్డీ 60 పైసలు. బర్రెలకు తక్కువ ఇస్తారు. లోన్ 60 పైసలకి ఇస్తారు. కాబట్టి లోన్లు తీసుకుని కట్టుకునేవారు బాగానే ఉంటుంది. అయినా సాఫ్ట్వేర్ అయినా ఉద్యోగం చేసుకుంటే ఏమన్నా అంటే వీళ్ళు బీఆర్ఓడు భంగం చేస్తారు బర్రెలు. మనం సొంత వాళ్ళు ఒకరన్నా ఉండాలి. చేసుకునే వాడికైతే పర్వాలేదు. దానిలో పాలు సిటీలో 100 రూపాయలు అమ్ముతున్నారు. వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. పల్లెటూళ్ళలో 50-60 రూపాయలు పోతాయి. వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి పల్లెటూరులో ఎందుకు గిట్టుబాటు కాదంటే గిట్టుబాటు అవుతుంది అంటే గడ్డి ఉంటుంది, సొంత పొలం ఉంటుంది, బాడిగలు ఉండవు. అదే టౌన్లో అయినా అనుకో షెడ్ తీసుకోవాలనే 50,000 బాడీ ఉంటుంది. రెండో ఒకటే. ఇక్కడ 100 రూపాయలు అమ్మిన ఒకటి, 70 రూపాయలు అమ్మిన ఒకటి. కాబట్టి ఇదిగా ఉంటుంది. పెంచుకుంటూ పోవాలా. ఫస్ట్ మన దగ్గర ఎంత కట్టించుకొని మన రెండో ఈత మూడో ఈత ఇన్నాయంటే బర్రెలు మన కాడ మంచిగా ఉంటుంది. ఎక్కువ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది సార్? నేను 3వ సంవత్సరం. ఇది ఎక్కువ ఎటువంటి వ్యాధులు వస్తుంటాయి? మామూలు పొదుపు వ్యాధి అంటే సన్ను వచ్చేది, పాలు రావు. సూదులు వచ్చినాయి. ఎమర్జెన్సీ 3 సూదులు కొట్టినామంటే ఎమ్మడి తగ్గిపోతుంది. చెప్తారు బీఆర్ఓలకు అనుభవం ఉన్నవాడైతే ఎమ్మడి చెప్తారు. ఏ రోగం ఉన్నాయని మొత్తం ఎమ్మడి చెప్తారు. బీఆర్ఓలను పెట్టుకుంటే అన్ని వాళ్ళు బర్రెకు జ్వరం వచ్చినా అని పాలు ఇయ్యదు. సూదులు వేస్తారు. వాళ్ళు చెప్తారు మనకు అన్ని. వాళ్ళే వేస్తారు. డాక్టర్ అవసరం తెచ్చి ఇచ్చినామని చేస్తారు. ప్రతి ఒక్కరు బీఆర్ఓనికి అనుభవం ఉంటుంది. సూది వేసేది డాక్టరే అవసరం లే. డాక్టర్ వచ్చిన 18, 20, 12 బర్రెలు పెట్టినామంటే 20,000. ఇప్పుడు మేము వల్ల 18 ఇస్తాను. ముగ్గురు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కవర్ అవుతుంది సార్? ఇప్పటికేం కాలే చెప్తుండే కదా. ఇప్పుడు ఈనేటి ఉన్నాయి అవి కట్టి సూటి వెండి. ఇప్పుడు ఇంతాయి. ఇప్పుడు మనకు రెండో టిప్పు మనకు కొనకుండా బర్రె ఇంతుంది కదా. ఇప్పుడు నుండి కొంచెం అవుతుంది.
తొలి 15 లక్షలకు 10 తెచ్చిన 15 లక్షలు అసలు అయితే కానీ దానా జీతం వెళ్ళలే. ఇప్పుడు ఈంతే మనకు దాన వచ్చాయి, మనకు చేతికి వస్తాయి. రెండో ఈదకు లాస్ట్కు అసలు అవుతుంది. మూడో ఈద అంటే అన్నాలు ఎవరు తాకుతారు? కట్టకపోయినా ఆయనకు ఒకటి మూదే ఎదకు రాక కట్టకపోతే ఒట్టి బరే 50,000కే పోతుంది. మరి కట్టకపోతే దాన్ని కట్టించడానికి ఎర్ర సూదులు ఉన్నాయి, రావు కొన్ని అరసవు, మోగేదంటాయి అరసవు. దునిపోతుంది, దునిపోతుంది అంటే వాసన బట్టి ఎక్కుతాయి. దునిపోతు లేకపోయినా అరసనే అరసవు ఎదా వెళ్ళిపోతుంది. దుందిగాలు ఎలా అనిపిస్తుంది? నార్మల్గానే ఉంటుంది. వారం వస్తూనే ఉంటాం. ఊరు నుంచి అంటే వాళ్ళ చేను మీద ఉంటే కొనుక్కొని నడుపుకోవచ్చు. కొనుక్కొచ్చి పెట్టాలని కూడా ఆయన అమ్ముడు పోవాలి అంతే. ఇంట్లో ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసేయాలి కథ. వేరే ఏం లేదు. ఇంకా పెద్ద సంపాదించేది ఏమి ఉండదు. కొత్త వస్తే సాఫ్ట్వేర్ డ్యూటీ చేసుకోవాలి. ఇంట్లోకి రావద్దు. పెండ తీసేది ఉంటే రావాలి ఇంట్లోకి. చిత్తగాడు వెళ్ళిపోతే ఏం చేస్తాడు? కష్టం అవుతుందా కదా. పని వస్తేనే వచ్చిన పనే చేయాలి, రాని పని చేయొద్దు అంతే. సాఫ్ట్వేర్లో అయితే అసలుకే రావద్దు. అదే సాఫ్ట్ పని నిమ్మడంగా చేసుకోవాలి. వేస్ట్ అన్న ఇది. సాఫ్ట్వేర్ డ్యూటీ చేసుకోవాలి, అయితే అలా డ్యూటీ చేసుకుందే నిమ్మడం. కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే ఎన్ని అంటే అన్న పాల్ సెల్లింగ్ బట్టి పెట్టుకోవచ్చు. కానీ మినిమం తినేది మాత్రం మన పొలంలో వెళ్ళేది ఉంటేనే ఏమన్నా మిగులుతుంది. కోసం మాత్రం ఏం మిగలదు అంతే. వేస్ట్. మనం పని చేసుకోవాలి. జీతగాడు వెళ్ళిపోయినా మనం. నేను గద్వాల నుంచి వస్తాం. ఎలా ఉంది మార్కెట్ ఈరోజు? మార్కెట్ బాగుంది కానీ దళారులు ఎక్కున్నారు. సొంత రైతుని మాట్లాడనిస్తలేరు. వాళ్ళే మేము తీసుకుంటాం అంటున్నారు. ఇంతకుముందు ఏమైనా తీసుకెళ్లారు? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎలా అనిపించింది ఇక్కడ మార్కెట్? మంచిగానే ఉండే కానీ ఇంకా చూసి తీసుకోవాలి. ఇక్కడ అన్ని ఏ జాతి బాగా వచ్చింది? ముర్రా జాతి వస్తాయి, జాబర్బాడి వస్తాయి, మిన్ని వస్తాయి, నాటు గేదెలు కూడా వస్తాయి కానీ తక్కువ వస్తాయి. మామూలుగా అంటే రైతులకు ఎలా అనిపిస్తుంది? ఊరి నుంచి వచ్చుకునే వాళ్ళకి బాగానే ఉంది కానీ దళారుల బాధ ఎక్కువ ఉంది. అంతే. కొంచెం తక్కువ. వాళ్ళు లేకుండా ఉంటే మనం అనుకునే రేటుకి తీసుకోవచ్చు. వాళ్ళు మధ్యన వచ్చి ఎంతో అంతా పెరిగిపోతుంది అట్ట. అది రైతుకి ఇబ్బంది. అంటే ఊర్లో ఎటువంటి మీరే సాగుకోవటానికి? మేము సాగు నీకే కొని అమ్మేది లేదు. మేము పాలు వినడానికి కేంద్రానికి వస్తాం. ఎంత ఇస్తారు మామూలు లీటర్ ఊర్లో? కేంద్రం 60 రూపాయలు ఇస్తుంది. 60 రూపాయలు. 60 రూపాయలు గిట్టుబాటు అవుద్ది అక్కడ మామూలుగా? 60 రూపాయలు గిట్టుబాటు. ఇంకా అంటే చేనులు ఉంటాయి, మేము ఇంకా పొలం పని చేసుకుంటే ఇంకా అట్టే గిట్టుబాటు. అంటే ఇంకా వాళ్ళకి ఆడవుతుంది. దాన పెట్టాల పాలు పిండాలంటే దానికే సరిపోతాయి. కాబట్టి పొలం ఉంది కాబట్టి తెలుసుకొని మాకింటికి తాగనికే అమ్మేది అంతే. మీరు కూడా మాకే సరిపోతాయి. మీకే సరిపోతాయి. చూసుకోవచ్చు. ఈరోజు ఇట్లా అన్ని రకాల జాతులు మనకు గేదెలు వస్తూ ఉంటాయి. ఇక్కడికి చూసుకోవచ్చు. మనం ఆల్రెడీ పురుగు కూడా చూసి చెక్ చేసుకొని చెక్ చేయొచ్చు. చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఈ రకంగా అన్ని బర్రెలు గేదెలు కానీ అన్నీ కానీ చెక్ చేయొచ్చు. చెక్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఇట్లా అన్ని రకాల. ఇదంతా ఎర్రగడ్డ పశువుల సంత. ఈ పశువుల సంత చూసుకోవచ్చు మనము. ఎటువంటి గేదెలు, అన్ని రకమైన గేదెలు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడికి. అన్ని రకాలు ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. అన్ని రకాలు చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. గేదెలు కూడా మనము అన్ని రకాలు వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఎర్రగడ్డ పశువుల సంత అంటే దీన్ని. ఈ పశువుల సంతలు అన్ని రకాలవి కూడా మనకు అడిగి వస్తూ ఉంటాయి ఆల్రెడీ. అన్నీ కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ ఎర్రగడ్డ పశువుల సంత ఇది. ఎర్రగడ్డ పశువుల చూసుకోవచ్చు అనమాట. ఎర్రగడ్డ పశువుల సంత ఇదంతా కూడా మనం చూసి తీసుకోవచ్చు అనమాట. చూసి తీసుకోవచ్చు.